ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపతో ఈ 3 రోజుల సభల్లో రెండో రోజుకు మనం చేరుకున్నాం. ఒక ప్రత్యేకమైన అంశంతో ఈ సభలు జరుగుతూ ఉండటం మీరు చూస్తున్నారు. మానవ జనన మరణాల రహస్యము అని. మానవ జన్మ వెనుక ఎందుకు రహస్యము అన్నాము అంటే, మనుషులకు తెలియలేదు గనుక. తెలియలేదు అని మీరు ఎలా చెప్పగలరు అని అడిగితే, ఎవరు అలా బ్రతకటం లేదు గనుక. రాత్రి మీరు విన్నట్లు జన్మ గురించి వారు మాట్లాడిన మాటలు కానివ్వండి, వారు వ్రాసిన పాటలు, చివరికి వారు బ్రతుకుతున్న విధానం, వీటన్నిటినీ చూసినప్పుడు జన్మ ఎందుకో వీరికి తెలియకుండా పోయింది. జన్మనగానే కేవలం తల్లి గర్భం నుంచి రావడం అని కొందరు అనుకుంటే, మన జన్మ వెనుక దేవుడు అనేవాడు లేడు. ఒక కోతి ఉండేది, ఆ కోతి నుంచే మనిషి పరిణామము చెంది పరిపూర్ణమైనటువంటి మానవుడిగా మారాడు అని మరికొంతమంది చెప్పటం మనకు తెలిసింది. అందుకే మనిషి జన్మ వెనుక దేవుడున్నాడు అన్న నిజాన్ని ఈ సమాజానికి చెప్పాలి. అలానే ఈ జన్మ వెనుక దేవుడు ఉంటే ఆ దేవుడు ఈ జన్మని ఎందుకు ఇచ్చాడో అన్నది కూడా చెప్పాలి. దేవుడు జన్మ వెనక లేడు అని అనుకుంటున్న వారికి ఉన్న ఈ జన్మ ఎందుకు జరిగిందో తెలియని ఈ 2 వర్గాల వారు. ఇక మరొక వర్గం కూడా ఉంది. దేవుడే ఉన్నాడు అని తెలిసిన వర్గం, జన్మ ఎందుకో తెలిసి కూడా అలా బ్రతకని సమాజం కూడా ఈరోజు మనం చూస్తున్నాం క్రైస్తవ సమాజంలో. మొత్తంగా అందరికీ తెలియచేయవలసినటువంటి ఒక బాధ్యత మన మీద ఉంది. అది దేవుడు మన మీద మోపాడు. దానిని మనం ఆనందంగా స్వీకరించాం కనుక తప్పనిసరిగా చెప్పాలి. ఇక రాత్రి మనం నేర్చుకున్న ఆ పాఠంలో ఉన్న ప్రధానమైనటువంటి విషయం, ఈ శరీర నిర్మాణములో దేవుడు పడుతున్న కష్టం. దేవుడు సృష్టించాడు అని, ఆయన నిర్మించాడు అని, ఆయన సహాయం చేస్తున్నాడు అని మనం నేర్చుకున్నాం. ఒకప్పుడు ఈ సృష్టిని దేవుడు ఆయన కలుగ చేశాడు, సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. ఈ భూమిని లేదా ఈ సృష్టిని కలుగ చేసి సిద్ధపరిచి ఎలా స్థిరపరిచాడో, మనిషిని కూడా తల్లి గర్భంలో ఆయన సృష్టించుకొని నిర్మించుకొని సహాయము చేసి ఈ భూమి మీదికి తీసుకొని వచ్చాడు. ఇంత చేసిన ఆ దేవునికి ఈ జన్మ వెనుక ఏముంది ఆలోచన? ఆయన ఉద్దేశం ఏమై ఉన్నది? ఏ ఉద్దేశము, ఏ కారణము, ఏ ఆలోచన లేకుండా దేవుడు ఇంత కార్యాన్ని ఎందుకు జరిగిస్తాడు? కనుక ఇప్పుడు మనం దేవుని దగ్గరకు మనం వెళ్ళాలి. దేవుణ్ణి తప్పనిసరిగా మనం అడగాలి. ఆయన ఆల్రెడీ చెప్పేశాడు, ఆయన ఆల్రెడీ వ్రాసేశాడు. ఎక్కడ చెప్పాడు, ఎక్కడ వ్రాసాడు అని
ఎక్కడికో మనం వెతకవలసిన, ఎక్కడో పుస్తకంలో మనం ఏదో పుస్తకాలను చదవవలసిన అవసరత కూడా మనకు లేదు. ఈ తరములో పుట్టిన మనం చాలా ధన్యులం. ఈ కాలంలో పుట్టిన మనం చాలా అదృష్టవంతులం అని అంటాను. కారణం, ఈరోజు బైబిల్ అనే తన గ్రంథం మనందరికీ అందుబాటులో ఉండటం, అందుబాటులో ఉన్న ఈ గ్రంథంలో మన జన్మను గూర్చి, అలానే మరణాన్ని గూర్చి ఆయన ప్రతి విషయాన్ని లేదా ప్రతి సంగతిని చాలా స్పష్టంగా వ్రాయించేశాడు ఆయన. మనం చేయవలసింది చదువుకోవడమే. కొంచెం ఓపిక చేసుకొని మనసు పెట్టి సమయాన్ని కేటాయించి మనం చదువుకోవడం ప్రారంభిస్తే మనకు అర్థం కాని, మనకు తెలియని సంగతి అంటూ ఏది ఉండదు అని బైబిల్ను బట్టి నేను మాట్లాడుతున్నాను, బైబిల్ను బట్టి నేను చెప్పగలను. కనుక ప్రభునందు ప్రియులుగా ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ బైబిల్లోనికి వెళ్ళి, దేవా, ఏమిటి ఈ జీవితం వెనుక నీకున్న ఉద్దేశం, లేదా ఈ శరీరాన్ని మీరే కదా ఇచ్చారు, దీని వెనక మీకున్న ఆలోచన ఏంటయ్యా అని ఒకసారి ఆయన మనం అడిగితే, ఆయన వ్రాయించిన మాట తన భక్తులలో ఒకరైన పౌలు గారి ద్వారా దేవుడు ఒకనాడు రోమా సంఘానికి లేఖను వ్రాయిస్తూ అందులో ఒక విశేషమైనటువంటి మాటను ఆయన అక్కడ పొందుపరుస్తున్నాడు. మన ఈ జీవితాన్ని గూర్చి లేదా ఈ జన్మను గూర్చి మాట్లాడుతూ, ఈ శరీరాన్ని గూర్చి రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి సహోదరులారా, దేవునికి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా అన్నాడు. కాబట్టి అని ప్రారంభించాడు అక్కడ 12వ అధ్యాయంలో. కాబట్టి అంటే ముందు ఒక చాలా విషయం జరిగింది. ముందు 11 అధ్యాయాలలో ప్రారంభం నుంచి కూడా పౌలు గారు ఒక విషయాన్ని, ఒక సైద్ధాంతికమైన, ఒక సిద్ధాంతపరమైన విషయాన్ని గురించి ఆయన చర్చిస్తూ, మాట్లాడుతూ, దాని అంతటినీ ముగిస్తూ ఒక ముగింపుకు లేదా కన్క్లూజన్కు వచ్చి, కాబట్టి ఇప్పుడు పైన చెప్పిన లేదా ముందుగా వ్రాసిన, ముందు నుంచి మాట్లాడుతూ వచ్చిన ఆ విషయాలన్నిటిని బట్టి మీకు అర్థం కావాల్సింది, లేదా నేను మీకు తెలియచేస్తున్న విషయం ఏంటంటే, మీరిప్పుడు కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఇప్పుడు మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అన్నాడు. మీ శరీరాలను మీరు ఆయనకు సమర్పించుకొనుడి అంటే, ఈ దేహం దేవుడిచ్చింది, ఈ శరీరం దేవుని వలన కలిగింది. దేవుడిచ్చిన, దేవుని వలన కలిగి మనం పొందుకున్న ఈ శరీరాన్ని సజీవముగా ఆయనకు సమర్పించుకోవాలి అని ఆయన చెబుతున్నాడు. ఆయనే కదా సృష్టించుకున్నాడు, రాత్రి మనం విన్నట్లు. ఆయన కదా నిర్మించాడు, ఆయనే కదా సహాయం చేశాడు. దేవుడే నన్ను తల్లి గర్భంలో సృష్టించాడు, దేవుడే నన్ను నిర్మించాడు, దేవుడే నాకు సహాయం చేశాడు అని నమ్ముతున్న ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా చెయ్యవలసినటువంటి పని, మీ దేహాన్ని, మీ శరీరాన్ని లేదా మీ బ్రతుకు, మీ జీవితాన్ని
సజీవముగా మీరు ఆయనకు సమర్పించుకొనవలసిన వారై ఉన్నారు. దేనికో ఈ జీవితాన్ని అర్పణ చేస్తాను, ఎవరి కొరకో ఈ జీవితాన్ని అంకితం చేస్తానంటే చేసిన ఆయన ఊరుకోడు. మరలా చెబుతున్నాను, ఇది దేవుడిచ్చింది కదా. దేవుడిచ్చిన మీ ఆకారాన్ని, దేవుడు ఇచ్చిన మీ శరీరాన్ని మీరు దేవుని కొరకు కాక దీనిని మరి దేనికో ఎవరికో అంకితం ఇస్తాము, అర్పణ చేస్తాము అని మీరు అనటం న్యాయం కాదు. ఒకవేళ మీరు అలా ఇస్తే దేవుడు అస్సలు ఊరుకోడు. ఎందుకంటే సర్వ హక్కులు దేవుడివి. దేహం మీద, మీ శరీరం మీద పూర్తి అధికారము దేవునిది. ఎందుకు దేవుడిది? చేసుకున్నవాడండి ఆయన, నిర్మించుకున్నవాడు. మీరు ఇల్లు కట్టుకుంటారు, దాని మీద పూర్తి హక్కు మీది. ఎందుకు? మీరు కట్టుకున్నది కనుక. ఒక వాహనం మీరు కొన్నారు, దాని మీద పూర్తి హక్కు మీకుంటుంది, రైట్స్ అన్నీ. ఒక భూమిని కొన్నారు, మీరు కొన్న భూమిని మీ పేరు మీద మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఎందుకు? అది మీది. భూమిని కొని నాది అని మీరు అంటున్నారు, ఇల్లు కట్టుకొని నాది అంటున్నారు. ఒక వాహనం కొని ఇది కూడా నాదేనండి, దీని మీద పూర్తి అధికారము నాదే అని మీరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది మీ కష్టం, మీ ధనం, మీ కష్టం. మరి ఈ దేహం, ఈ శరీరం నీ కష్టం కాదు, అమ్మా నాన్న కష్టం కాదు. మరి నీ కష్టముతో, అమ్మా నాన్నల కష్టముతో రాని ఈ దేహం ఎవరి కష్టముతో వచ్చింది? దేవుని కష్టం కాదా? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి, ఆ మాట రాత్రి మనం చదువుకున్నాం కదా. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించాయి. దేవుని హస్తములు నిర్మాణము చేశాయి ఈ దేహాన్ని. అందుకే ఈ దేహం మీద పూర్తి అధికారము దేవుడిది. పూర్తి అధికారము, పూర్తి హక్కులు దేవుడివే. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడికి ఇష్టమైనట్టుగా ఈ దేహం వాడాలి, దేవుడికి ఇష్టమైనట్టుగా ఈ శరీరము కదలాలి, దేవునికి ఇష్టమైనట్టుగా ఈ దేహములోని ప్రతి అవయవం పని చేయాలి. చాలామంది దేహము ఏమండి ఈ అవయవాలను చూసుకుని మాట్లాడే ఒక మాట, నా దేహం అండి అంటారు, నా ఇష్టం అండి అంటారు. ఆ మాట చాలా తప్పుడు మాట. పొరపాటున ఎప్పుడు కూడా మీరు ఆ మాట అనకండి. నా శరీరం అండి, నా దేహం, నా ఇష్టం. పిచ్చి పట్టి మాట్లాడుతున్న మాటలు ఇవి. అడిగి పిచ్చెక్కి మాట్లాడుతుంటారు. ఈ దేహాన్ని చాలామంది ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకొని, ఇష్టం వచ్చినట్టుగా దీన్ని పాడు చేసుకుంటున్నారు. అడిగితే మీరెవరండి చెప్పడానికి? మీరు ఎవరు చెప్పడానికి? నా శరీరం, నా దేహం, నాకు ఇష్టమైనట్టుగా తిరుగుతా, నాకు ఇష్టమైనట్టుగా తింటా, నాకు ఇష్టమైనది తాగుతా, నాకు ఇష్టమైన చోటుకి నేను వెళతా, నా ఇష్టం అని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి చేసే హెచ్చరిక. నీ ఇష్టమా? నీ శరీరమా? నీకు ఎలా వచ్చింది నీకు ఈ శరీరం? ఈ శరీరంలోని అవయవాలు, వీటిలో ఏ ఒక్కటైనా నువ్వు చేసుకున్నదా? నువ్వు తెచ్చుకున్నదా? పోనీ నువ్వు కొనుక్కున్నదా? లేదే. నువ్వు చేసుకుంది కాదు, నువ్వు తెచ్చుకుంది కాదు,
కొన్నది అంతకన్నా కాదే, దేవునిది. అందుకే పౌలు గారు ఇదే రోమీయులకు మరలా 6వ అధ్యాయం ముందు మాటల్లో మాట్లాడుతున్నప్పుడు 6వ అధ్యాయంలో 12వ వచనం నుంచి ఒక విషయాన్ని మాట్లాడుతుంటాడు, దేహాన్ని గూర్చే. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ కూడా ఏమన్నా ఒక మంచి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. 12 నుంచి 6వ అధ్యాయం 12వ వచనంలో మరలా చూడండి, కాబట్టి అనే పదం ఎక్కువగా మనం ఈ రోమపత్రికలోని ఈ పదాలు ఎక్కువగా మనం చదువుకుంటూ ఉంటాం. ఓకే, కాబట్టి అన్నాడు, మరలా కాబట్టి అన్నాడంటే ఏం చెప్పాడు? ముందు ఏదో విషయం చెప్పాడనమాట. ముందు ఏదో విషయం చెబుతూ వచ్చి ఆ ముందు చెప్పిన విషయానంతటికీ ఒక ముగింపునిస్తున్నప్పుడు కాబట్టి అన్న పదాన్ని ఉపయోగిస్తాడు. మరి ముందు ఏం చెప్తూ వచ్చాడు? పైనుంచి ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనంలో పౌలు గారు కాబట్టి అని ఒక పదాన్ని ఉపయోగించాడు. ఎందుకు ఈ పదాన్ని ఉపయోగించాడు అంటే, పైన ప్రారంభం నుంచి అనగా మొదటి 11 వచనాలలో ఒక సందర్భాన్ని ఆయన లేవనెత్తాడు. ఒక విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఆ విషయాన్ని ముగించి ఆ ముగించినటువంటి సమయంలో కాబట్టి అనేటువంటి పదాన్ని ఆయన ఉపయోగించాడు. అంటే పైన మనం పాపముల విషయంలో చచ్చిపోయాం కదా, మరలా ఏ పాపము విషయంలో చచ్చిపోయి బాప్తిస్మం పొంది మరలా నూతన జన్మను పొందుకున్నారో, అటువంటప్పుడు పాపము విషయంలో చనిపోయిన మనము మరలా పాపములో ఎలాగో మనం జీవిస్తాము? ఇక మరలా పాపము జోలికి ఎలా మనం వెళ్ళిపోతాం? ఇక కనుక మీరు బాప్తిస్మం తీసుకున్నారు అని అంటే అక్కడ జరిగిన విషయం మీకు అర్థమైందా లేదా మర్చిపోయారా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పాపము విషయంలో చచ్చిపోయినటువంటి మనం ఇక మరలా పాపము జోలికి వెళ్ళకూడదు అనేటువంటి ఒక విషయాన్ని మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు ఆ విషయాన్ని ఆయన వ్రాస్తూ మాట్లాడుతూ ఆ విషయాన్ని అంతటితో ముగించి ఇక మరి ఇప్పుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని 12వ వచనంలో ప్రారంభించాడనమాట. అందుకు కాబట్టి అని ప్రారంభిస్తున్నాడు. కాబట్టి శరీర దురాశలకు ఇక శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు, అదే చెప్పాడు పైన, అదే కదా మాట్లాడాడు, చావునకు లోనైన మీ శరీరమునందు పాపము ఏలనీయకండిక. చావుకు లోనైపోయిన మీ శరీరంతో చేశాం కదా అనేకమైన పాపాలు. ఈ శరీరముతో చేసిన ఎన్నో పాపాల వలన ఈ జీవితం అంతా కలంకమైపోయి అంధకారమైపోయి చావుకు వెళ్ళిపోతున్న సమయంలో యేసుక్రీస్తుల వారి మాటలు విని విశ్వసించి ఆయన త్యాగాన్ని స్మరించుకొని పాప క్షమాపణకు సాదృశ్యమైన ఈ బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా మరలా మీరు తిరిగి నూతన జీవాన్ని, నూతన జన్మను మీరు పొందుకున్నారు కదా అని ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మరలా మీరు ఇక పాపమును మీ శరీరమందు మీరు ఏలనివ్వకండి అన్నాడు. చూడండి, ఏలనివ్వకండి అన్నాడు. అంటే అప్పటి వరకు మీ శరీరాన్ని ఏలినది ఏంటంటే పాపము ఏలింది. పాపము ఏలటము అంటే దాని అర్థం ఏంటంటే కంప్లీట్గా మనము పాపానికి మనం బానిసలుగా మారిపోయాము. ఏలుట అనే మాట అర్థం ఏంటి? ఏలేవాడిని ఏమంటారు? యజమాని. ఏలే వ్యక్తిని ఏమంటారు? రాజు. అంటే నువ్వు బానిస అయిపోయావు, పాపము యజమాని అయిపోయింది నీకు. అందుకే ఆయన అంటున్నాడు, ఇక మరలా మీరు పాపమును ఏలనివ్వకండి అని చెప్పాడు.
అలా చెబుతూ మరియు 13వ వచనంలో మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకండి అన్నాడు. ఇప్పటి వరకు లేదా మీరు క్రీస్తులోనికి రానంత వరకు, క్రీస్తును అంగీకరించనంత వరకు మీ శరీరాన్ని పాపానికి అప్పగించారు. మీ శరీరంలోని ప్రతి అవయవం పాపానికి ఏలుబడిగా మారిపోయింది. అంటే పాపము ఏలేదిగా మారిపోయింది. మీ శరీరంలోని ప్రతి అవయవం పాపానికి దాసులుగా మారిపోయారు మీరు. కానీ ఇప్పుడు ప్రభువులోనికి వచ్చారు కదా, క్రీస్తులోనికి వచ్చారు కదా. మీరు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఇక ఈ జీవితాన్ని ప్రభు కొరకు అని మీరు అన్నారు కదా. మరలా మీరిక ఎలా మీరు పాపం జోలికి మరలా మీరు వెళ్ళిపోతారు? ఇక చాలు. ఇప్పటి వరకు ఈ శరీరాన్ని అనగా ప్రభులోనికి రానంత వరకు ఈ శరీరంలోని ప్రతి అవయవాన్ని మీరు పాపానికి ఎలా వాడారో ఇప్పుడు మాత్రం అదే 13వ వచనంలో చెప్తున్నాడు. 13వ వచనంలో మరియు మీ అవయవములను ఇప్పుడిక మీరు దుర్నీతి సాధనములుగా మీరు పాపమునకు ఇప్పుడు మీరు అప్పగించకండి. ఇక దుర్నీతికి అప్పగించకండి, పాపానికి అప్పగించకండి. ఈరోజు మరలా ఈ దేహాన్ని ఎలాంటి మీరు పాపానికి అప్పగించగలుగుతున్నారు? కొంతమంది చూడండి, కండ్లు, ఈ చెవులు, ఈ నోరు, చేతులు, ఈ కాళ్ళు, మొత్తంగా ఈ అవయవాలను పాపానికి మరలా అప్పగించినట్లుగానే ఈరోజు బ్రతుకుతున్నారు. కండ్లు ఉన్నాయి, దేనికి ఉపయోగపడుతున్నాయి? కండ్లు వాక్యాన్ని చదవడానికి ఉపయోగిస్తున్నారా? వాక్యాన్ని చదవడానికి ఉపయోగిస్తున్నారా? లేదు. మరలా ఈ కండ్లు పాప సంబంధమైన కార్యక్రమాలను చూడటానికి ఉపయోగించి కండ్లు పాడు చేసుకుంటున్నారు, కంటిని చూపు పోగొట్టుకుంటున్నారు. అవునో కాదు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏం చూస్తున్నారమ్మా ఈ కళ్ళతో? వాక్యాన్ని చూస్తున్నారా? లేదు. వాక్యం తక్కువ, సీరియళ్ళు ఎక్కువ. వాక్యము తక్కువ, సినిమాలు ఎక్కువ. వాక్యము తక్కువ, వినోద కార్యక్రమాలు చాలా ఎక్కువ. ఏం చూస్తున్నారు? ఏమంటే నిజంగా బైబిల్ చూసేవాళ్ళు ఎంతమంది? మొబైల్ చూసేవాళ్ళు ఎంతమంది? బైబిల్ చూడటమైనా మర్చిపోతామేమో కానీ మొబైల్ చూడకుండా ఉన్న ఒక్కరోజైనా ఉందా? ఏమన్నా అడుగుతున్నాను నిజంగా. మీరు చెప్పండి, మీ గుడ్డల మీద చేసుకొని చెప్పండి. బైబిల్ చదవని రోజులు మీ జీవితంలో ఉన్నాయంటే నమ్మొచ్చు, కానీ మొబైల్ చూడని రోజు ఒక్కటైనా మీ జీవితంలో ఉందేమో మీరు చెప్పండి. మొబైల్ వచ్చిన తర్వాత మీ జీవితంలో మొబైల్ చూడకుండా నేను ఈరోజు అసలు ఫోనే చూడలేదండి, ఈరోజు నేను అసలు ఫోన్ చూడలేదు అన్న వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా అని 100 మందిలో అడిగితే ఎన్ని చేతులు లేస్తాయి చెప్పండి పైకి? బైబిల్ చదవని వాళ్ళు ఎంతమంది అంటే అందరూ లేపవలసిందే. చదవరు. నీ కళ్ళు ఎందుకు ఇచ్చాడు అంటే మరలా నీ కంటిని అలా అని మొబైల్ చూడకూడదు కదా. ఏం చూస్తున్నావు అన్నది విషయం అక్కడ. నువ్వేం చూస్తున్నావు మొబైల్లో కూడా బైబిలే చూస్తున్నానని మాట్లాడుతుంటారు. బైబిల్ తక్కువ, అందులో పాప సంబంధమైనవి ఎక్కువ. అయితే బైబిల్ చేతిలో ఉన్న తర్వాత, బైబిల్ అందుబాటులో ఉన్న తర్వాత బైబిల్లో చూడొచ్చు కదా. మళ్ళా బైబిల్ మొబైల్లో ఎందుకు? బైబిల్ ప్రత్యేకంగా ఉంది కదా చేతిలో. బైబిల్ అందుబాటులో లేవా ఏమైనా? ఈరోజు బైబిల్లో అందుబాటులో లేవా చెప్పండి? బైబిల్ విరివిగా దొరుకుతున్నాయి కదండి. బైబిల్లో షార్టేజ్ ఏమీ లేదు కదా, బైబిల్ కొరత ఏమీ లేదు కదా.
ఏమంటే బైబిల్లో సైజులు చూస్తున్నావు, రంగులు చూస్తున్నారు. సైజులు చిన్న చిన్న సైజులు మొదలుకుంటే బైబిల్లో పెద్ద సైజుల వరకు బైబిల్లో వచ్చేసాయి. అక్షరాలు కూడా చూడండి, చాలా చిన్ని చిన్ని అక్షరాలు మొదలుకుంటే పెద్ద పెద్ద అక్షరాల వరకు కూడా చక్కగా బైబిల్ సొసైటీ వాళ్ళు ముద్రించి మనకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. ఆ తర్వాత ఆకర్షణీయంగా ఉండాలి అని రంగురంగుల బైబిళ్ళు. నీకు బైబిల్లోకి కొదవలేదు కదమ్మా. అటువంటప్పుడు బైబిల్లోనే చూడు, బైబిలే చదువు. మళ్ళీ ఈ బైబిల్ మరలా మొబైల్లో కూడా ఉంది కదా అని మరలా మొబైల్లో చూడవలసిన కర్మేంటి? దాని వలన జరిగే అనర్థం ఏంటో తెలుసా? నీ కండ్లు పాడైపోతాయి. ఎక్కువగా నువ్వు మొబైల్ చూడటం వల్ల నీ కండ్లు దెబ్బతింటాయి కదా. ఎక్కువగా చూడకండి. ఎన్నో పనికి మాలని ఎప్పుడు చూడండి, కొంతమంది ఎప్పుడు అలా తలదించుకునే కూర్చుంటారండి సెల్లు ముందు. ఎప్పుడు ఒక వీడియో ఉందని చూపిస్తే బాగుండేది అనుకోలేదు. ఏమన్నా ఒక వీడియో మీరు కూడా చూసే ఉండొచ్చు. ఇంట్లో భార్య, భర్త, పిల్లలు. ఏమండి, భర్త వచ్చేసి ఆయన సోఫాలో కూర్చొని ఆయన సెల్ ఆయన చూసుకుంటుంటాడు, భార్య పక్కనే కూర్చుంటుంది, ఆవిడ సెల్ ఆవిడే. పిల్లలు వాళ్ళకు ఒక సెల్ ఇచ్చేస్తే వాళ్ళు సెల్ ఫోన్ పట్టుకొని వాళ్ళు బెడ్ మీద. ఏంటో ఆ కుటుంబం అంతా కూడా చూస్తుంటే చాలా విచిత్రం. అది దేవుని కుటుంబం కాదది. దేవుని కుటుంబం కాదది. అది వాళ్ళ చేతుల్లో వాక్యం ఏమీ లేదు. మొబైల్, సెల్లు. చిన్న చిన్న పిల్లల చేతుల్లో ఈరోజు పెద్ద పెద్ద ఫోన్లు. చిన్న పిల్లల చేతుల్లో పెద్ద పెద్ద ఫోన్లు. మా పిల్లల చేతుల్లో ఫోన్లు అంటే ఈరోజు ఏమైపోయిందనంటే అదొక పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయిందంట. అది స్టేటస్ అన్నట్టుకుంటున్నారు. అది దాని వలన పిల్లలు చిన్న వయసులోనే కంటి చూపు కోల్పోతున్నారు. 1, 2 ఈ మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. 3 మానసికమైనటువంటి రోగాల బారిన పడుతున్నారు. చూసారా? 1 కంటి చూపు మొట్టమొదట. 2 ఈ నరాలు వెనక నరాలు కూడా దెబ్బతినిపోతాయి. ఇతల తల దించి ఉండి చూసి. 3 జ్ఞాపక శక్తి కోల్పోతారు, మెదడు పనితీరు మందగిస్తుంది. 4 మానసిక రోగిగా మారిపోతారు. ఇన్ని అనర్థాలు, ఇన్ని నష్టాలు ఉన్నప్పుడు ఎందుకండి అమితముగా కాదు, మితముగా వాడండి, అవసరాన్ని బట్టి. ఎందుకంటే కళ్ళు చాలా విలువైనవి కదా. ఇంకొక విషయం చెప్తాను. ఒకసారి ఏదైనా మన శరీరంలో అవయవం దెబ్బతిన్నది అని అంటే, అవయవం పాడైపోయింది అని అంటే, ఇక మళ్ళా మనం దాన్ని రిపేర్ చేసుకోవటం అనేది చాలా కష్టం అండి. రిపేర్ చేసుకోవడం చాలా కష్టం. అక్కడి నుంచి అది డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. అక్కడి నుంచి అది నెమ్మదిగా ఇంకా ఏదో మనం ఆ క్షణానికి తాత్కాలిక ఉపశమనం కొరకు మందులు వాడటము, కళ్ళద్దాలు పెట్టుకోవటము తప్ప అక్కడి నుంచి నీ ఆరోగ్యం అనేది క్షీణిస్తూనే ఉంటుంది. అలా అని కళ్ళద్దాలు వచ్చిన తర్వాతనే ఏమైనా మానుకుంటారా? లేదు. అవి పెట్టుకొని ఇంకెక్కువ. అప్పుడు ఏమైపోతుంటుంది? కళ్ళద్దాల సైజు పెరిగిపోతుంటుంది. ఒకప్పుడు కళ్ళద్దాలు లేవు. ఇప్పుడు చూడండి, నిజంగానే కొంతమంది పిల్లల్ని చూస్తుంటే 2వ తరగతి 3వ తరగతి పిల్లల కళ్ళకు కూడా కళ్ళద్దాలు. ఒకప్పుడు కళ్ళద్దాలంటే వయసు అయిపోయిన వాళ్ళు పెట్టుకునే వాళ్ళు. ఒకప్పుడు మన చిన్నతనంలో కళ్ళద్దాలు పెట్టుకున్నారు అని అంటే తాతలు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కదండి. వయసు అయిపోయిన వాళ్ళు పెట్టుకునే కళ్ళద్దాలు ఈరోజు ఎల్కేజీ స్టూడెంట్ వాడు బడిలో చేరేటప్పటికే కళ్ళద్దాలతో జాయిన్ అయిపోతున్నాడు. బడిలో జాయిన్ చేయించినవే కళ్ళద్దాలు పెట్టి తోలేస్తున్నారు అని అంటే ఇక 10th క్లాస్ అయిపోయి బయటకు వచ్చేసరికి ఏ అద్దాలతో వస్తాడు? కారణం ఇదే కదా. చూడకూడనివి వద్దు. వీటి పాడు చేసుకోకండి. ఇవి మనకి ఎక్కడ దొరికేవి కావు. ఇక కండ్లను అలా పాడు చేసేసుకుంటున్నారు. చాలామంది ఈ గొంతు, నోరు
ఎలా పాడు చేస్తున్నారో మీకు తెలుసు. ఎందుకంటే ఆయన మీ అవయవములను దుర్నీతి సాధనములుగా అన్నాడు. దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. సిగరెట్ తాగేవాళ్ళు లేరా? ఉన్నారు. మరి ఎందుకయ్యా సిగరెట్? అదేమైనా ఆరోగ్యం? అది కాదు కదా. సిగరెట్ ఆరోగ్యం కాదు కదా, అది అనారోగ్యము కదా. నువ్వు కొన్నప్పుడు ఆ పెట్టె మీదనే రాస్తాడు కదా, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరమని రాయటము నువ్వు చూస్తున్నావు, చదువుకుంటున్నావు. దాని మీద ఒక బొమ్మ కూడా ఏమంటే కనబడుతుంది, క్యాన్సర్ బొమ్మ. ఒకవైపు దవడంతా కూడా తినేసినట్లుగా చర్మం అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి, చర్మం అంతా కూడా ఏమంటే పైన అంతా కూడా చర్మం తొలిచి లోపల మాంసము లోపల. అసలు ఆ బొమ్మ చూస్తే నువ్వు ఎలా నువ్వు కొనగలవు? దాన్ని ఎలా నువ్వు వెలిగించి నోట్లో పెట్టుకోగలుగుతున్నావు నువ్వు? అంటే అది ఆరోగ్యాన్ని పాడు చేసేది. దుర్నీతి సాధనములుగా మీ అవయవములను పాపమునకు అప్పగింపకండి. ఇక మరికొంతమంది ఉంటారు, మందు పోస్తుంటారు గొంతులో, ఏమండి మద్యం పోస్తుంటారు లోపల. నువ్వు పూసేటువంటి ఆ గొంతులో నువ్వు పూసేటువంటి ఆ మందు, ఆ మద్యం, అది లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్నటువంటి అవయవాలను ఎన్నింటిని డ్యామేజ్ చేస్తుంది అనుకుంటున్నావు? ఎన్ని పాడు చేస్తుంది. ఆ సంగతి నీకు తెలుసు. అయినా ఎందుకయ్యా నువ్వు మానుకోలేకపోతున్నావు? దేవుడు చెప్పిన మాట కదా, ఆ పాడు చేసుకోకండి, వద్దు పాడు చేయకండి. ఏమండి ఒక విషయం చెప్తాను, మన ఊపిరితిత్తులు లోపల పాడైపోతుంటాయి కదండి. ఏమండి ఈ పొగ తాగటం వల్ల లోపల ఊపిరితిత్తులు పాడైపోతాయి. ఊపిరితిత్తులు పాడైపోవటం వల్ల ఏంటంటే మనం ఊపిరి తీసుకోవడం కష్టం, ఊపిరి ఆడదు, ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. నిజంగా ఒక న్యూస్ చూశాను, డాక్టర్లు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏమంటే చివరికి వెళ్ళేటప్పటికీ ఊపిరి అందక ఆక్సిజన్ అందట్లేదని చెప్పి అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే ఐసీయూలో పెట్టి వెంటిలేటర్ పెడతారు. కృత్రిమ శ్వాస. వెంటిలేటర్ పెడుతున్నారంటే కృత్రిమంగా అందిస్తున్నారనమాట శ్వాస. అలా ఒకరోజు 24 గంటలు వెంటిలేటర్ మీద పెట్టినందుకు, కృత్రిమంగా ఒకరోజు శ్వాస అందించినందుకు హాస్పిటల్ వాళ్ళు వేసే బిల్ ఎంతో తెలుసా నీకు? 25,000 రూపాయలు వేస్తారు. అంటే ఊపిరితిత్తులు చేసే పని బయట వెంటిలేటర్లకు అప్పగిస్తే డాక్టర్లు ఎంత వేశారయ్యా బిల్ అంటే 25,000. అంటే మన ఊపిరితిత్తులు ఒక్కరోజు చేసే పని విలువ ఎంత అన్నమాట? 25,000 అన్నమాట. ఇప్పుడు నీకెన్ని సంవత్సరాలు నువ్వు లెక్కేసుకో. తల్లి గర్భంలో పడింది మొదలుకొని పోనీ ఆ లెక్క వదిలి భూమి మీదకి వచ్చావు కదా, పుట్టినోళ్ళు కేకులు కట్ చేసావు కదా. ఎన్ని కేకులు కట్ చేసావు ఇప్పటికీ? పోనీ ఎన్ని సంవత్సరాలు? 30 ఏళ్ళ? 30 × 365 రోజులు. 30 సంవత్సరాలు అనుకుంటే 30 × 365 రోజులు వేసుకో. 50 × 365 రోజులు వేసుకో. 50 సంవత్సరాలు అయితే 70 సంవత్సరాలు అనుకుంటే 70 × 365 రోజులు వేసుకో. ఒక్కొక్క రోజుకు 25,000 వెయ్యి. ఒక్కొక్క రోజుకు 25,000 చొప్పున లెక్కేస్తే ఎన్ని కోట్ల రూపాయల విలువ చేసే పని నీ ఊపిరితిత్తులు ఒక్కటి చేశాయి. ఎంత ఏమనుకుంటున్నారు? మీకు తెలియటం లేదు కదండి. లోపల ఏమంటే వ్యవస్థలు చేసే పని, వాటి విలువ నీకు అర్థం కావటం లేదు కదా. అందుకే కదా పాడు చేసుకుంటున్నారు. కిడ్నీలు కూడా పాడు చేసుకుంటున్నారు చాలామంది. ఏమంటే కిడ్నీలు పాడు చేసుకుంటున్నారు. కిడ్నీలు పాడైపోతే కూడా మీకు తెలుసు చూడండి, ఏమంటే ఒక కిడ్నీ ప్రాబ్లం వచ్చిందనంటే 2 కిడ్నీలు చేయవలసిన పని ఒకే కిడ్నీ మీద పడిపోతుంది, వెయిట్ పడిపోతుంది. కొంతకాలానికి అది కూడా ఫెయిల్ అయిపోద్ది. ఈ 2 పోయాయి అనంటే డయాలసిస్ చేయాలంటారు. అప్పుడు ఇక డయాలసిస్ వరకు వెళ్ళింది ఈ సిచ్యువేషన్ పరిస్థితి అనంటే ఎక్కువ రోజులు బ్రతకమని. పోనీ డయాలసిస్కి వెళ్ళిపోతే ఏమంటే ఫ్రీగా చేసి పెడతారా వాళ్ళేమైనా? లేదే. ఒక్కసారి డయాలసిస్కు నువ్వు వెళ్ళొస్తే కనీసం మినిమం ఒక 10,000. అంటే ఒక్కసారి డయాలసిస్ చేస్తే 10,000 అన్నప్పుడు
నీ శరీరంలో దేవుడు అమర్చిన కిడ్నీలు అవి నిరంతరము చేస్తున్నాయి కదా, రక్తాన్ని శుద్ధి చేస్తున్నాయి కదా, డయాలసిస్ చేస్తున్నాయి కదా కిడ్నీలు. అటు కిడ్నీలు చేసే పని ఒక్కసారి హాస్పిటల్ వాళ్ళు చేస్తే 10,000, ఊపిరితిత్తులు చేసే పని ఒక్కరోజు హాస్పిటల్ వాళ్ళు చేస్తే 25,000. ఒక్కోసారి గుండె ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమంటే బయట నుంచి ఇస్తుంటారు దానికి సపోర్ట్. బాలసుబ్రహ్మణ్యం గారిని, జయలలిత గారిని అలానే ఇచ్చి బతికిద్దామనుకున్నారు చాలా రోజులు ఇప్పుడు హాస్పిటల్లో పెట్టి. అలా హార్ట్కు సంబంధించి అంటే హార్ట్ను బలవంతంగా పని చేయించటం, దాన్ని ఆకుండా చూసుకోవటం, ఆ విధంగా చేస్తే ఒక రోజుకి లక్షల్లో ఉంటుంది బిల్లు, లక్షలు. ఇక బ్రెయిన్కు సబ్స్టిట్యూట్ రాలేదు. ఇంకా బ్రెయిన్ ఒకవేళ ఆగిపోతే, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతే, బ్రెయిన్ పని చేయించే టెక్నాలజీ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఒక గుండె బాగోలేకపోతే, గుండె ఆగిపోతుంది అనుకున్నప్పుడు దీన్ని పని చేయించడం కొరకు ఉపయోగించే యంత్రాలు, దాని వలన రోజు కొన్ని లక్షల రూపాయల బిల్లు అన్నప్పుడు, కిడ్నీలకు రోజుకు 10,000 అనుకుంటే, ఊపిరితిత్తులకు రోజుకు 25,000 వేసుకుంటే ఎన్ని లక్షల రూపాయల విలువ చేసేటువంటి పని నీ దేహంలో ఉన్న అవయవాలు చేస్తున్నాయో నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక రోజులో కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే పని నీ శరీరంలో ఉన్న అవయవాలు చేస్తున్నాయన్న సంగతి నీకు అర్థమైతే ఎంత భద్రంగా కాపాడుకోవాలి కదా నీ శరీరాన్ని, ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా ఈ దేహాన్ని. కానీ విచ్చలవిడిగా వాడేస్తున్నారు కదా, విచ్చలవిడిగా పాడు చేసుకుంటున్నారు కదా. ఒక యువత చూడండి, యవనస్తులు చూడండి, అది పల్లె అని లేదు, పట్టణం అని లేదు. ఒకప్పుడు పట్టణాలలో అనుకుంటే ఈరోజు పల్లెల్లో ఉన్న యువత కూడా పాడైపోయారు. ఈరోజు పల్లెల్లో ఉన్న యువత కూడా వాళ్ళకు కూడా లేని ఆ చెడ్డ అలవాటు అంటూ ఏది లేకుండా పోయింది. ఒకప్పుడు అక్కడున్న వాళ్ళే, పట్టణాల్లో ఉన్న వారే పబ్బులు క్లబ్బులు అని చెప్పి అక్కడికి వెళ్ళి యువత పాడైపోతుందంటే అక్కడికి వెళ్ళి మందు తాగుతున్నారు అనుకుంటే, ఈరోజు పల్లెల్లో ఉన్న యువత ఈరోజు వీళ్ళు తాగకుండా ఎవరుంటున్నారండి పల్లెల్లో? వీళ్ళకు ఒక మందు బాటలు కావాలి, ఒక చేతిలో, మరో చేతిలో సిగరెట్ కావాలి, మరో చేతిలో మంచి బైక్ కావాలి. ఈరోజు యువత పల్లెల్లో కూడా అర్ధరాత్రి వరకు ఏమండి తల్లిదండ్రుల కన్నులు కప్పి బయటికి వెళ్ళి గదిలో కూర్చొని మొబైల్లో చాటింగ్లు, చూడకూడనవన్నీ చూడటాలు, ఒకవైపు మద్యం, మరోవైపు సిగరెట్, మరోవైపు సినిమాలు, మరోవైపు ఆటలు, మరోవైపు ఈ మొబైల్లో చూడకూడని భయంకరమైనటువంటి దృశ్యాలు చూసి మొత్తంగా యవనస్తులు కూడా పాడైపోయారు. పల్లెల్లో ఉన్న వాళ్ళు కూడా దేనికి వాడుతున్నారు మీ దేహాన్ని, మీ శరీరంలోని అవయవాలను దేనికి మీరు ఉపయోగిస్తున్నారు? మీవి అని మీరు అనుకుంటున్నారు కదా, మీవి అనుకుంటున్నారు కదా. మీవి కావయ్యా, దేవుడు మీకు ఇచ్చినవి, దేవుడు మనకిచ్చినవి. నిన్ను సృష్టించుకున్నాను కదా ఇశ్రాయేలు అన్నాడే రాత్రి, నిన్ను నిర్మించుకున్నాను, నీకు సహాయం చేశాను. నిజమే, దేవుని సృష్టి ఈ దేహం, దేవుని నిర్మాణం ఈ దేహం. ఆయన సహాయం లేకపోతే ఈరోజు నీకు అవయవాలు లేవు. ఆయన సహాయం లేకపోతే ఈరోజు భూమి మీదకి నువ్వు వచ్చేవాడవే కావు. ఆయన సహాయం లేకపోతే ఈరోజు నీకంటూ ఒక అడ్రస్ ఉండేది కాదు. ఆయన దయ వలన ఈ ఆకారము, ఆయన దయ వలన ఈ జీవితం, ఆయన దయ వలన ఈ బ్రతుకొచ్చిందన్న సంగతి నీకు అర్థమైతే ఎలా పాడు చేసుకుంటావు, ఎలా వాడుతావు? ఈ దేహంలోని అవయవాలు, అదే చెప్తున్నాడు, దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపకండి. అప్పగింపకండి. మనకు వీడియో చూశాను, ఒకడు ఒంటి నిండా, ఈ దేహం నిండానండి టాటూలు అంటారు చూసారా, టాటూలు ఏమంటే అది కరెక్టేనా? టాటూస్ అంటారు కదా. అంటే ఏంటి? చర్మం మీద మచ్చలు, పొడిపించుకోవటాలు. ఏదో ఎక్కడో చర్మం మీద, చేతుల మీద ఎక్కడో 1-2 ఎక్కడో మనకు కనబడుతుంటాయి ఎవరి చేతులకో, లేదా ఎక్కడో చెస్ట్ మీద ఏమంటే ఆ పొడిపించుకుంటూ ఉంటున్నారు, మచ్చలు వేయించుకుంటూ ఉంటారు. వెనక వీప్ మీద వేయించుకునే వాళ్ళని చూస్తుంటాం. మొన్న ఒకడు కంప్లీట్గా దేహం మొత్తం వేయించేసుకున్నాడు, ఒంటి నిండా, బయట లోపల ఎక్కడ గ్యాప్ లేకుండా. సుమారు వేయటానికి
చాలామంది కష్టపడ్డారు. సుమారు కంటిన్యూగా 1000 గంటల పాటు కలిపి 1000 గంటలు కష్టపడ్డాడు. 1000 గంటలు అడికి అవన్నీ వేయడానికి. ఎందుకురా ఇలా ఇలా చేసుకుంటున్నావు, ఎందుకురా ఈ దేహాన్ని ఇలా పాడు చేసుకుంటున్నావు అని అంటే, గిన్నిస్ బుక్లోకి ఎక్కాలి నా పేరు. నువ్వు నీ పేరు ఎక్కడికి? గిన్నిస్ బుక్లోకి వెళ్ళాలి అని చెప్పి దేవుడిచ్చిన అందమైన ఈ దేహాన్ని పాడు చేసుకుంటావా? పాడు చేసుకుంటావా? వద్దు. ప్రభునందు ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి మీ శరీరంని మీరు ఎలా వాడుకుంటున్నారో, ఎలా ఉపయోగించుకుంటున్నారో ఒక్కసారి మీకు మీరుగా ఆలోచించుకుంటారు అని ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఈ దేహంలోని ప్రతి అవయవం చాలా విలువైనదండి. మీరు అదే అధ్యాయంలో 19 వచనానికి వెళ్ళిపోతే, అదే అధ్యాయంలో 19 వచనంలో బ్రతిమలాడుకుంటాడండి పౌలు గారు వారిని. 23:19లో ఏమంటున్నాడు చూడండి. 23వ అధ్యాయం 19వ వచనంలో, అదే 6వ అధ్యాయం, క్షమించండి, అదే 6వ అధ్యాయం 19వ వచనం, అదే 6వ అధ్యాయం రోమపత్రిక 19వ వచనంలో, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగు మీరు అప్పగించితిరో, ఒకప్పుడు మీరు ఎలా అయితే దాసులుగా అక్రమాలు చేయటానికి అపవిత్రతకు మీ అవయములను అప్పగించితిరో అలాగే అన్నట్టు చూడండి ఆయన. అంటే అలాగే అంటే ఒకప్పుడు మీరు ఎంత ఆనందంగా సినిమాలు, ఎంత ఆనందంగా సీరియళ్లకు, ఎంత ఆనందంగా ఆటలకు పాటలకు మీ దేహంలోని అవయవాలను అప్పగించుకున్నారో అలాగే ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. క్రైస్తవులు కదా చెబుతున్నాడండి ఆయన. ఒకప్పుడు మీరు క్రీస్తులోకి రాక మునుపు, మీ జీవితం ఏంటో మీకు తెలియక మునుపు, బ్రతుకు పరమార్థం అర్థం కాక మునుపు, మీ దేహంలోని ప్రతి అవయవాన్ని పాపానికి అక్రమానికి మీరు వాడుకున్నారు, అక్రమానికి అప్పగించేశారు కదా. ఒకప్పుడు పాపానికి అక్రమానికి ఎలా అప్పగించారో నా సహోదరులుగా నేను మిమ్మల్ని ఇప్పుడు బ్రతిమలాడుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు మీ అవే అవయవాలను, అదే దేహాన్ని పరిశుద్ధతకు మీరు అప్పగించండి. అంటే మీరు నోరు తెరచి మాట్లాడుతున్నప్పుడు నోటి వెంట రావలసినవి కృతజ్ఞతా వచనములు, అనుకూల వచనములే అంటాడు కదండి పౌలు గారు. అంటే మన నోట ఎలాంటి మాటలు రావాలన్నమాట? ఎదుటివాడికి వినుటకు వినువారికి మేలు కలుగునట్లు మీ నోట అనుకూల వచనము, కృతజ్ఞతా వచనములే తప్ప మీ నోట బూతులు, సరసోక్తులు, పోకిరి మాటలు ఉచ్చరింపకూడదు. మీ నోట ఇవి రాకూడదు. ఇవి మీకు తగవు, ఇవి మీకు అస్సలు మీకు సెట్ కావు, ఇవి మీకు తగవు. మరి ఈరోజు ఏమొస్తున్నాయి మీ నోటి నుంచి మాటలు? ఏం మాట్లాడుతున్నారు? బూతులు మాట్లాడుతున్నారు కదా, సరసోక్తులు. చాలామంది అండి ఏదో సెటైర్లని, ఏదో ఈ మధ్యకాలంలో ఏదో ఒక మాట వస్తుంటుంది, సెటైర్లు అంటే. ఏం సెటైర్లు ఏంటి? సెటైర్లు అంటే నువ్వు ఇంకా సెట్ అవ్వలేదా అయితే వాక్యంతో నువ్వు ఇంకా సెట్ కాలేదా? అంటే వాక్యంతో నువ్వు ఇంకా సరిచేయబడలేదా? అంటే వాక్యంతో నువ్వు ఇంకా సరిచేయబడలేదు కాబట్టి నువ్వు ఇంకా సెటైర్లు ఏంటి? సెటైర్లు అంటే ఎదుటివాడి మీద ఏదో జోకేసి నువ్వు నవ్వుతావా? అసలు నీకు హాస్యం అంటే అపహాస్యం అంటే తేడా తెలుసా? నీకు ఈ రెండింటికి నీకు అర్థం తెలియదు. నీకు హాస్యం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? అందరూ నవ్వుకునేది. అపహాస్యం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? నువ్వు మాత్రమే ఆనందపడేది. ఎదుటివాడిని బాధ పెట్టి, ఎదుటివాడిని ఒక మాటని, ఎదుటివాడి మీద జోకులేసి వాడిని చిన్నవాడిగా చేసి, వాడిని ఏలన చేసి, వాడిని ఎగతాళి చేసి నువ్వు ఆనందపడుతున్నావు. చూసావా? ఇది అపహాస్యం. మీరు ఎప్పుడు కూడా అలాంటి వారితో మీరు సహవాసం చేయకండి. అపహాసకులు కూర్చుండు చోట మీరు అసలు కూర్చోక అన్నాడు. అపహాసకులు వాడు హాస్యగాడు కాదు, అపహాసకుడు వాడు.
ఏమండి అలా మాట్లాడటం, ఎదుటి వాళ్ళ మీద జోకులేసి మాట్లాడటం అనేది చాలామంది ఏమనుకుంటారంటే చాలా తెలివి కలిగిన వాడు, ఏమండి మీరు చాలా తెలివిగల్లోలం. మనం కూడా ఏమనుకుంటామంటే అబ్బా వీడికి చాలా తెలివితేటలండి అనుకుంటాం, వీడికి చాలా జ్ఞానం అండి అనుకుంటాం, అబ్బో వీడు వీళ్ళు మంచి ఏమండి కమెడియన్ ఉన్నాడని అనుకుంటాం. కాదు, విలన్ వాడు విలన్. అందరూ నవ్వుకుంటేది ఆనందం, అందరూ నవ్వుకుంటేది హాస్యం అవుతుంది. కొందరు మాత్రమే నవ్వుకుంటూ మరికొందరు బాధపడుతున్నారు అన్నప్పుడు అది ఎలా అవుతుంది? ఈరోజు మీరు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అంటారా, అంత అపహాస్యం అండి బాబు. అందులో హాస్యం ఎక్కడ ఉందండి? హాస్యం లేదు, అపహాస్యం. అందుకే చెప్తున్నాడు, దయచేసి ఆయన చెప్తున్నాడు, మీ నోట బూతులు, మీ నోట సరసోక్తులు, మీ నోట పోకిరి మాటలు దయచేసి రానివ్వకండి. ఇది ఒకప్పుడు, కానీ ఇప్పుడు మీకు తగదు అన్నాడు. ఇప్పుడు మీకు తగదు. దయచేసి ప్రభునందు నా ప్రియులుగా, ఆత్మీయులుగా నేను మీకు చెబుతున్నది వాక్యాన్ని బట్టి, మీకిచ్చిన దేవుడిచ్చిన మీకు ఈ శరీరంలోని అవయవాలు మీరు దుర్నీతికి మీరు వాడకండి. ఒకప్పుడు వాడారేమో, పాపానికి అప్పగించారు, అక్రమానికి ఉపయోగించారు, కానీ ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకు మాత్రమే మీ దేహములోని అవయవాలను మీరు ఉపయోగించండి. అదే కదా చెప్పాడు, అదే కదా 6వ అధ్యాయం 19వ వచనంలో చెప్పాడు. అలాగే పరిశుద్ధత కలుగుటకై, అంటే మీ అవయవాలకి ఇప్పుడు పరిశుద్ధత కావాలా? ఇప్పుడు మీ అవయవాలు పరిశుద్ధపరచబడాలా? మీకు పవిత్రత కావాలా? మీకు పవిత్రత కావాలి అని అంటే బట్టలు మార్చుకుంటే రాదు, తెల్లటి బట్టలు తీసుకుంటే. ఏమండి మీరు పూజలు చేస్తే రాదు. మీకు ఇప్పుడు పవిత్రత రావాలి అని అంటే ఒకప్పుడు ఏ అవయవాలతో పాపము చేశారో అదే అవయవాలతో ఇప్పుడు మంచి పనులు చేయండి. మంచి పనులు చేయండి. నోటితో మంచి మాటలు మాట్లాడండి, ఈ కళ్ళతో వాక్యాన్ని చదువుకోండి, ఈ చేతులతో దేవుని పని చేయండి, ఈ పాదాలతో ఆయన కోసం పరుగులు పెట్టండి. ఇది పరిశుద్ధత. ఇలా మీరు చేయగలిగితే మీరు నీతికి సాధనాలుగా మీ దేహాన్ని వాడినట్లు, లేదంటే దుర్నీతికే మరలా మీరు వాటిని అప్పగించిన వాళ్ళు అవుతారు. అందుకే ప్రభునందు ప్రేమన దేవుని పిల్లలారా, ఎందుకయ్యా ఇంతగా దేహాన్ని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే దేవునికి ఒక ఆశ, దేవునికి ఒక కళ. ఏంటి దేవునికున్న ఆశ, ఆయనకున్న కళ ఏంటంటే ఈ దేహము ఆయనను మహిమపరిచేదిగా ఉండాలి, ఈ దేహం ఆయనకు ఆలయముగా ఉండాలి అని ఆయనకున్నటువంటి ఒక కోరికండి. అందుకే కదండి తల్లి గర్భంలో ఆయన సృష్టించి, నిర్మించి, ఎందుకు సహాయం చేసి ఈ భూమి మీదకి మనల్ని తీసుకొని వచ్చాడు అని అంటే ఆయనకు ఈ దేహం ఆలయముగా ఉండాలి, ఆయనను మహిమపరిచేదిగా ఈ దేహం ఉండాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఎంత చక్కగా చెప్పాడో తెలుసండి పౌలు గారు. నిజమండి, ఎవరండి కాదనగలరు చెప్పండి? ఎవరు కాదనగలరు చెప్పండి? నాకు పలానా వారు ఇచ్చారు, పలానా వారి వలన నాకు ఈ దేహం అనుగ్రహింపబడిందని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేడు. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మరచిపోయారా? ఏ రోజున మీరు బాప్తిస్మం పొందుకున్నారో, ఏ రోజున మీరు క్రీస్తును విశ్వసించారో ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపలికి వచ్చాడు, మర్చిపోయారా? బాప్తిస్మంలో పరిశుద్ధాత్ముడు మీ లోపలికి ప్రవేశించాడు సంగతి మీరు మర్చిపోయారా? కొరింథీలో ఉన్నవారలారా, పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపలికి వచ్చాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉండే ఆలయముగా మీ దేహం ఉండాలి అని. ఏమండి మీ ఇంటికి ఎవరైనా వస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తున్నారు అనగానే ఏమండి ఇల్లంతా కూడా ఎంత నీట్గా చేసి పెట్టుకుంటారండి. ఎందుకండి ఇల్లంతా నీట్గా చేస్తున్నారు? అంతెందుకంటే మీ ఊరికి, మీ ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మినిస్టర్ గారు వస్తున్నారు, ఇంకా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అని అంటే ఏమండి రోడ్లు, వీధులు
ఊరు అంతా కూడా ఎంత శుభ్రంగా ఎంత చక్కగా అలంకరిస్తారు. ఎందుకు? వచ్చే వ్యక్తి ముఖ్యమంత్రి గారు, వచ్చే వ్యక్తి మంత్రి గారు, వచ్చే వ్యక్తి ఏమండి వచ్చే వ్యక్తిని బట్టి ఎంత శుభ్రంగా ఉంటారు. వీధులు అన్నీ కూడా ఎంత శుభ్రంగా చేస్తారు. మీ ఇంటిని కూడా వచ్చేటువంటి వ్యక్తిని బట్టి ఎంత నీట్గా ఉంచుకుంటారు మీరు. అటువంటప్పుడు నీకు తెలుసు కదా, బాప్తిస్మం తీసుకోవడానికి ముందే బాప్తిస్మం తీసుకుంటున్నటువంటి నేను ఇప్పుడు నాలోనికి ఎవరు రాబోతున్నారు? పరిశుద్ధాత్ముడు. మరి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నా లోపలికి వస్తున్నప్పుడు ఇక నేను ఎలా ఉండాలి నాతో ఉన్నప్పుడు? ఏమండి మీ ఇంట్లో పాస్టర్ గారు ఉన్నంతసేపు ఎంత పద్ధతిగా ఉంటారండి? ఎంత పద్ధతిగా ఉంటారు. అటువంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపల ఉన్నాడని మర్చిపోతున్నారు. అప్పుడప్పుడు చాలామంది మర్చిపోయి మాట్లాడుతుంటారండి. వాళ్ళ మాటలు వింటుంటే అసలు నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఉంటే అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నావు? మోసపూరితమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఎదురు సహోదరుడు కోసం ఎలా తప్పుగా మాట్లాడుతున్నావు? ఎదుటి వారిని ఎలా దూషించగలుగుతున్నావు? ఎలా మోసం చేయగలుగుతున్నావు? ఉన్నాడా పరిశుద్ధాత్మ దేవుడు? ఉన్నాడన్న సంగతిని మర్చిపోయావా? చాలా బాధ కలుగుతుంటుందండి. గుర్తొచ్చినప్పుడల్లా చాలా ఆవేదన కలుగుతుంటుంది. ఎవరు? క్రైస్తవులేనా? ఏంటి పరిశుద్ధాత్మను కలిగిన వారైనా? క్రైస్తవులై పరిశుద్ధాత్మను కలిగిన వారై నిజంగా నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి నీకు జ్ఞాపకం ఉంటే నీ మాట, నీ చూపు, నీ నడత, నీ బ్రతుకు ఇదంతా ఎలా ఉండాలయ్యా? ఎదుటివాడికి ఆలోచన కలిగించేదిగా ఉండాలి కదా, ఎదుటివాడు మార్పు కలిగేటట్టుగా ఉండాలి కదా, ఎదుటివాడు ఆనందపడే విధంగా, ఆశ్చర్యపోయే విధంగా నీ బ్రతుకు ఉండాలి కదా. ఈరోజు మన వాళ్ళు కూడా లోకంలో ఉన్న వారికి ఏమీ తీసిపోనట్టుగా మారిపోయారండి. అప్పుడప్పుడు ఏమనిపించింది అని అంటే మన వాళ్ళని చూస్తున్నప్పుడు అసలు వీళ్ళు క్రైస్తవులేనా? ఎందుకు పెద్ద వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమీ లేదు. ఏమంటే లోకంలో ఉన్న అన్యులకు మనకు పెద్ద తేడా ఏముంది? వాళ్ళ అబద్ధాలు ఇక్కడ అబద్ధాలే, అక్కడ మోసాలు ఇక్కడ మోసాలు, అక్కడ అన్యాయం ఇక్కడ అన్యాయం, అక్కడ వ్యభిచారం ఇక్కడ వ్యభిచారం. ఏమంటే లోకంలో జరిగినవన్నీ ఇక్కడ కూడా జరుగుతున్నప్పుడు ఇక లోకానికి సంఘానికి తేడా ఎక్కడా? అంటే తప్పు చేస్తున్నావు అన్నమాట. కానీ దేవుడు నీకు దేహాన్ని, నీకు దేవుడు దేహాన్ని అమర్చింది, దేవుడు నీకు దేహాన్ని ఇచ్చింది పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండాలంట. అదే చెప్తున్నాడు కదా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మీ దేహముతో మీరు దేవుణ్ణి మహిమపరచండి. దేవుని మహిమ కొరకు దేవుని మహిమ పరుచుతావని దేవుడు ఈ దేహాన్ని, దేహములోని అవయవాలను తల్లి గర్భంలో ఆయన సృష్టించుకొని నిర్మించుకొని సహాయం చేసి ఈ భూమికి పంపాడు. రాత్రి మీరు విన్నారు, మర్చిపోయారేమో. ఎంతమంది వచ్చారయ్యా తల్లి గర్భంలోనికి నీతో పాటు నాతో పాటు? కోట్ల మంది కదా, కోట్ల మంది, కోటాను కోట్ల మంది నీతో నాతో పాటు తల్లి గర్భములో ఈ శరీరం కొరకు, ఈ దేహం కొరకు రాగా అందరిని సైడ్ చేసి, అందరిని ప్రక్కకు తోసేసి నిన్ను మాత్రమే, నన్ను మాత్రమే నా తల్లి గర్భములో అండముతో కలిపి ఫలదీకరణం చెందించి 9 నెలల పాటు ఆయన చక్కటి నిర్మాణాన్ని చేసి ఆ నిర్మాణములో మనకు కావలసిన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తూ మనల్ని కాపాడుకొని తల్లి ఒడిలోనికి చేర్చాడు. తల్లి ఒడిలోనికి చేర్చిన తర్వాత మరలా రోగాలు, మరలా ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ప్రాణాపాయ పరిస్థితులు, వాటన్నింటిలో నుంచి కూడా నిన్ను నన్ను కాపాడుకొని తప్పించుకొని ఈ రోజు వరకు ఆయన నిలబెట్టుకున్నాడు, బ్రతికించుకున్నాడు అనంటే దేని కొరకు? ఆయన మహిమ కొరకు. నీవు ఆయన మహిమపరుస్తావని. మరి ఏం చేయగలుగుతున్నారు? దేవుణ్ణి మహిమపరిచేవారుగానే ఉన్నారా? దేవుణ్ణి అవమానపరిచేవారుగా ఉన్నారా? దేవుని మహిమ
ఏమండి, ఇక్కడ కూర్చున్న మీరందరూ ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉన్నారా? దేవునికి అవమానాన్ని కలిగించేవారుగా ఉన్నారా? మీ వలన దేవుడు మహిమపరచబడుతున్నాడా? మీ వలన దేవుడు అవమానపరచబడుతున్నాడా? నా వలన దేవుడు మహిమపరచబడుతున్నాడండి రోజు అని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉంటారు చెప్పండి? నా వలన నన్ను ఈ లోకానికి పంపిన నా తండ్రి దేవుడు, ఆయన రోజు మహిమపరచబడుతున్నాడు నా ద్వారా అని మీలో ఎంతమంది అండి చెప్పగలరు? లేదంటే ఏమైపోతారు? లేదంటే ఏంటి? ఒకవేళ దేవుణ్ణి మహిమపరచేవారుగా కాక దేవుణ్ణి అవమానపరచేవారుగానే ఒకవేళ ఈ బ్రతుకుని, ఈ జీవితాన్ని ముగించుకుంటారా మరణం పేరుతో? ఎందుకంటే మహిమపరిచేవాడికైనా రావాలి చావు. దేవుడికి అవమానాన్ని కలిగించేవాడైనా మరణించాలి. మరణం అనేది అందరికీ స్థిరం, మరణం అనేది అందరికీ తథ్యం. కానీ మరణం తర్వాత ఏంటి? నెక్స్ట్ చావు తర్వాత ఏంటి? తర్వాత రేపు మాట్లాడుకుందాంలేండి. ప్రార్థన చేసుకుందాం. చివరి రోజు కదా రేపు. త్వరగా వచ్చేయండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. మీ పిల్లలను ప్రేమించి ఈ రెండో రోజు సభలో కూడా మీ మాటలు, మీ వాక్యాన్ని ప్రకటించుటకు మీరు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, రేపు జరిగే ముగింపు సభను మీ పిల్లలకు దీవెనకరంగా జరిగించండి. వచ్చిన మీ పిల్లలందరూ కూడా తిరిగి వెళుతుండగా క్షేమంగా వారు చేరవలసిన చోటికి వారిని చేర్చమని వేడుకుంటూ, ఈ జ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కుమారులు మా తండ్రి గారికి, జయశైలి గారికి చక్కటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమెన్.